నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ దత్త జయంతి పర్వదిన శుభాకాంక్షలు. మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి తిథిని దత్తాత్రేయ జయంతిగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. దత్తాత్రేయ జయంతి సందర్భంగా దత్తాత్రేయ స్వామిని ఏ విధంగా పూజిస్తే గ్రహచార గోచార గురుగ్రహ దోషాలు తొలగింపజేసుకోవచ్చో, దత్తాత్రేయుడి అనుగ్రహానికి పాత్రలం కావచ్చో ఈనాటి శుభయోగం శీర్షికలో పరిశీలిద్దాం. దత్త జయంతి సందర్భంగా మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక పసుపు రంగు వస్త్రాన్ని లేదా తెలుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఆ వస్త్రం మీద దత్తాత్రేయుడి చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకోవాలి. దత్తాత్రేయుడి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించాలి. దత్తాత్రేయుడి చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. దత్తాత్రేయుడి అనుగ్రహం కోసం తెల్లటి పుష్పాలతో, పసుపచ్చటి చామంతి పూలతో దత్తాత్రేయుడి చిత్రపటానికి పూజ చేస్తూ శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపించుకోవాలి. దత్తాత్రేయుడి అష్టోత్తర శతనామావళి మొత్తం చదువుకోలేని వాళ్ళు శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపించుకుంటూ దత్తాత్రేయుడిని పూజించవచ్చు. అలాగే దత్తాత్రేయుడి అనుగ్రహం కోసం శనగపిండితో తయారు చేయబడిన పదార్థాలు, రవ్వ కేసరి లాంటివి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని ఈరోజు విన్నా అన్ని రకాలైన కష్టాలు తొలగింపజేసుకొని పరిపూర్ణంగా దత్తాత్రేయుడి అనుగ్రహానికి పాత్రలు కావచ్చు. అలాగే ఔదుంబర వృక్షం, మేడి చెట్టు దత్తాత్రేయ స్వరూపం కాబట్టి దత్త జయంతి సందర్భంగా మీకు దగ్గరలో ఉన్నటువంటి మేడి చెట్టు దగ్గరకు వెళ్ళాలి. మేడి చెట్టు దగ్గర బియ్యపిండితో ముగ్గు వేసి కొద్దిగా పసుపు కుంకుమ చల్లి మేడి చెట్టు దగ్గర ఒక ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. మేడి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం కాలాగ్ని శమనాయ నమః అనే మంత్రాన్ని చదువుకుంటూ మేడి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయటం ద్వారా దత్తాత్రేయుడి పరిపూర్ణమైన అనుగ్రహానికి పాత్రులై గ్రహచార గోచార గురుగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శనగలు ఈరోజు దారంతో దండలాగా కట్టి ఆ శనగల దండను దత్తాత్రేయుడి విగ్రహానికి లేదా చిత్రపటానికి అలంకరించాలి. మీరు దేవాలయానికి వెళ్ళినట్లయితే దేవాలయంలో దత్తాత్రేయుడి విగ్రహానికి ఈ శనగల దండను అలంకరించినట్లయితే ఉద్యోగ సమస్యలు అధిగమించవచ్చు, వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి, ధనపరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలను తొలగింపజేసుకోవటానికి ఈ శనగల దండ పరిహారం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఈరోజు శ్రీదత్త శరణం మమ అనే మంత్రం చదువుకుంటూ దత్తాత్రేయుడి ఆలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. అలాగే దత్తాత్రేయ స్వామి ఆలయ ప్రాంగణంలో దీపాన్ని వెలిగించండి. వివాహం కావలసిన వాళ్ళైతే పసుపచ్చటి చామంతి పూలతో దత్తాత్రేయుడి చిత్రపటానికి ఈరోజు పూజ చేయండి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నవాళ్ళు పద్మపుష్పాలతో పూజ చేయండి. శత్రుబాధలు ఉన్నవాళ్ళు జిల్లేడు పూలతో పూజ చేయండి. ఇలా ఒక్కొక్క రకం పుష్పంతో పూజ చేసినట్లయితే దత్తాత్రేయుడి అనుగ్రహం వల్ల ఒక్కొక్క రకమైనటువంటి ప్రయోజనాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా మార్గశిర పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయుడిని పూజించినట్లయితే సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు చంద్ర పూజను నిర్వహించాలని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. ఈరోజు పౌర్ణమి తిథి ఉంది కాబట్టి చంద్రుడికి ప్రియమైన విధంగా అర్ఘ్యం విడిచిపెట్టాలి. ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని లేదా ఒక వెండి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో తెల్లటి పుష్పాలు వేసి రాత్రి సమయంలో చంద్రుడికి ఆ నీళ్లతో అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి. దీన్నే చంద్ర పూజ అంటారు. అలాగే చంద్రుడికి ప్రియమైన విధంగా ఒక వెండి గ్లాసులో పాలు పోసి పటిక బెల్లం కలిపి 10 నిమిషాలు ఆ పాలు చంద్రుడి వెన్నెలలో ఉంచి ఆ తర్వాత ఆ పాలు స్వీకరించాలి. ఇలా చేయటం ద్వారా కూడా జాతకంలో ఉన్నటువంటి చంద్రగ్రహ దోష తీవ్రతను తగ్గింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. సోం సోమాయ నమః అనేటటువంటి మంత్రాన్ని చంద్రుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు స్మరించుకోవటం ద్వారా కూడా మానసిక ప్రశాంతతను పెంపొందింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా దత్తాత్రేయుడిని పూజించండి, చంద్ర పూజను నిర్వహించండి, చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వండి, చంద్రమంత్రం చదువుకోండి, సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన ఆరుద్ర దర్శన మహోత్సవం సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, ఆరుద్ర దర్శన మహోత్సవం వెనుక ఉన్నటువంటి పురాణ రహస్యం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాదవిహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాదవిహార శ్రీధర. నా స్వరూపం నిజానికి
వాటికి అంటుటలేదు అని ఆ పరభావం తెచ్చుకోవడం కోసం ఉపద్రష్ట నుంచి మొదలుపెట్టి స్టెప్స్ వేస్తున్నాడు. భర్త తర్వాత శబ్దం ఉంది. భర్త అని ఎందుకన్నారు అనే మాటకి స్వతహ అచేతనాలకు చైతన్యం కలిగిస్తోంది కనుక, ఏమీ లేని వాడికి అన్ని ఇచ్చి పోషించడం కనుక, నిజంగా చైతన్యం లేని దానికి చైతన్యం ఇవ్వడం వల్ల చైతన్యం దానిలో పనిచేస్తూ అది వృద్ధి జరుగుతుంది కనుక, చైతన్యం ఇచ్చి ఈ ఇంద్రియాలన్నిటి పోషిస్తున్నదేదో అది భర్తకాకేమవుతుంది అన్నాడు ఇక్కడ. అంటే స్వతహ అచేతనాలు అయిన వాటికి చైతన్యవంతం చేస్తున్నది గనక ఆత్మని అన్నప్పుడు క్షేత్రజ్ఞుడిని జీవుడిని నీ ఇష్టం అనుకో. నేను జీవభావం నుంచి లాగుతున్నారు కనుక జీవుడు అనుకో. వాడు ఉండడం వల్లే కలుగుతుంది కదా, కనుక వాడిని ఏమనాలి? భర్త అనాలి. అందుకే చైతన్యాభాసానాం దేహేంద్రియ మనోబుద్ధీనాం, చైతన్య ఆభాసలు అన్నాడు. అంటే వీటికే చైతన్యం ఉందేమో అనిపిస్తుంది కదా, చేతులు కదులుతున్నాయి, చైతన్యం ఉంది. చైతన్యం ఉంది కానీ చైతన్యం కాదు అది. ఎందుకంటే అది డ్రాప్ అయిపోతే కదలని చేతులు మనం చాలా చూస్తూ ఉంటాం. అలాగే మనోబుద్ధులు ఉన్నాయి, వాటికి చైతన్యం ఉందా? స్వతసిద్ధంగా లేదు, పరమాత్మ యొక్క చైతన్యంతోనే పనిచేస్తున్నాయి. అక్కడే చిక్కు చాలామందికి. మనోబుద్ధులకు స్వతచైతన్యం దేహంక లేదంటే ఒప్పుకుంటాం, కానీ దానికి ఉందేమోనండి అనుకోవడం వల్ల చికాకు వస్తుంది. కనుక దానికి కూడా చైతన్యము లేదు, అది ఆభాసయే. కానీ అది దానికి చైతన్యం ఉంది అనిపిస్తుంది, మనస్సు వల్ల చేస్తున్నాను. ఎందుకంటే అనేక శరీరాలు ట్రావెల్ చేస్తుంది, ఇది గనక తాదాత్మ్యం ఎక్కువైపోయింది దానితో. తెలుసుకోండి, ఇక్కడ ఈ శరీరం అంటే మారుతూ వచ్చింది కానీ ఆ శరీరం మారలేదు, దానిలోనే తిరుగుతూ వచ్చాం మనం ఇక్కడ. అందుకే అది వదులుకోవడం మహా కష్టం. కానీ మనోబుద్ధులు కూడా చైతన్య ఆభాసలే. ఆభాస అంటే తెలుసు కదా, లేదు ఉన్నట్టు కనిపిస్తుంది. కనుకనే చైతన్యాభాసానాం దేహేంద్రియ మనోబుద్ధీనాం భర్త, వాడికి చైతన్యం ఇస్తున్నది. కనుక ఆత్మను అర్థం చేసుకునేటప్పుడు ఉపద్రష్ట ఇందులోనే ఉంటుంది, ఇది లేకపోతే ఏది జరగట్లేదు. వీటన్నిటి గమనిస్తూ అబ్జర్వ్ చేస్తున్నది కనుక ఉపద్రష్ట. దానివల్ల ఇవి పనిచేస్తున్నాయి కనుక అనుమోదిస్తున్నట్టు కనబడుతోంది కనుక అనుమంత. అదేవిధంగా అది ఇచ్చిన చైతన్యంతోనే ఇవన్నీ బ్రతుకు వెళ్ళమారుస్తున్నాయి కనుక వీడికి భర్త. ఆవిడ పోషిస్తాడు కనుక ఈయన గారిని భర్త అన్నారు. అలాగే చైతన్య రూపుడైనటువంటి జీవుడో క్షేత్రజ్ఞుడో ఈ ఇంద్రియాలని శరీరాన్ని పోషిస్తున్నాడు కనుక ఆయనకు భర్త. కానీ నిజమైన భర్త ఎవరో గమనించు. ఇప్పుడు మళ్ళీ కృష్ణుడు చెప్పిన మాటకు వెళ్ళండి. గతిర్భర్త ప్రభు సాక్షి, అక్కడ నేనే భర్త అన్నాడు. అంటే వీడు నిజానికి వాడే, లోపల ఉన్నది వాడు వెలుగుతో చలామణైపోతూ నేను ఏడుస్తున్నాను ఇక్కడ. ఈ నేనుగాడు ముందు అటు తిరిగి వాడి పాదాల మీద పడి కరిగిపోవలసిందేనండి ఇక్కడ. అందుకే తర్వాత శబ్దం భోక్త. భోక్త అంటే ఏమిటి? అనుభవించేవాడు. జీవుడిగా ఇప్పుడు కూడా మార్చారా, భోక్త అనే చెప్పారు జీవుడినే. కానీ భోక్త అన్నప్పుడు చక్కగా మంచి అర్థాన్ని చెప్తున్నాడు. భోక్త అంటే ఏమిటో, అగ్నియుష్టవత్ నిత్య చైతన్య స్వరూపేణ బుద్ధే సుఖదుఃఖ మోహాత్మకా ప్రత్యయా సర్వ విషయా చైతన్యాత్మగ్రస్తా ఇవ జాయమానా విభక్తా విభావ్యంతే ఇది భోక్త ఆత్మా ఉచ్యతే. ఇదన్నిటి ఆత్మకే ఈ పేర్లన్నీ. ఆత్మనే దేహంతో కలిపి చూసినప్పుడు జీవుడు అంటున్నాం, దేహానికి వ్యతిరిక్తంగా చూస్తే క్షేత్రజ్ఞుడు పరమాత్మే అంటున్నాం. ఇప్పుడు ఆత్మ జీవుడు అర్థమైంది కదా, కలిపి చూడడం విడిగా చూడడం అంతే తేడా. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. ఈటీవీ ప్రేక్షకులందరికీ దత్త జయంతి శుభాకాంక్షలు. ఈరోజు మార్గశిర శుద్ధ పూర్ణిమ, శ్రీపాద వల్లభ దత్తప్రభు యొక్క జయంతి. ఈ రోజున ఔదంబర వృక్షం చుట్టూ ప్రదక్షిణాలు ఆచరించి ఆ స్వామి పాదుకలకు నమస్కారం చేసుకొని దత్తశరణం మమ అంటూ 11 సార్లు స్వామివారిని స్మరిస్తూ శ్రీపాద శ్రీవల్లభత్వం సదైవ శ్రీ దత్తాత్మన్ పాహి దేవాదిదేవ భావగ్రాహ క్లేశ హారింసుకీర్తే ఘోరాత్ కష్టాదుద్రాస్మాన్ నమస్తే అని చెప్పేసి స్వామివారికి శరణమ్మమ్మ కోరుకొని నానబెట్టినటువంటి శనగలు స్వామివారికి నైవేద్యంగా సమర్పించి 10 మందికి కనుక ఈ రోజున పంచినట్లయితే గురువే సర్వలోకానాం అన్న చందంగా గురుగ్రహము యొక్క గొప్ప అభివృద్ధితో పాటుగా త్రిమూర్తి తత్వంలో దాగిన ఆ దత్తప్రభు యొక్క దివ్యవంతమైనటువంటి గురు మహిమ మన పైన
ప్రసరింపజేస్తుంది. గురువు యొక్క మహిమ అద్వితీయమైనదిగా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున ఎవరైతే దత్తప్రభువుకి సంబంధించినటువంటి గురు మహిమ స్తోత్ర పఠనంతో పాటుగా దానికి సంబంధించినటువంటి విశేషాంశాలని మనసు నిండా నింపుకొని శరణాగతి కోరుతారో వారికి దత్తప్రభువు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదించి ఆరోగ్యం, ఐశ్వర్యం, కీర్తి, ప్రతిష్టలు, సర్వసంపదల్ని కూడాను ప్రసాదిస్తాడు. అందుకే గురువు యొక్క క్రీగంటి చూపు మనపై పడ్డ చాలు ఈ జీవితం ధన్యమైపోతుంది. అందుకనే దత్తప్రభుని ఈరోజు మనసారా ధ్యానిద్దాం. దత్తాత్రేయుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రలమై తరిద్దామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. అదివో అల్లదివో శ్రీహరివాసము 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. సర్వసాధారణంగా ఆయుధాలని కూడా సానబట్టుకుంటారు. ఎందుకని అంటే అవి మొరటుగా అయిపోయాయి అనుకోండి, ప్రయోగించినప్పుడు పనిచేయద్దు. అందుకని వాటిని కూడా సానబట్టుకుంటారు. ఏదో ఇంట్లో కత్తులు, చాకులు ఇటువంటివి సానబట్టుకున్నట్టు. సానబట్టుకోవడం ఎందుకు అంటే కూరగాయలు అవి తేలిగ్గా తరుక్కోవడానికి అని నా ఉద్దేశం. కాబట్టి ఇంట్లో ఉన్న పదునైన పరికరములను సానపెట్టుకుని సిద్ధం చేసుకున్నట్టే ఈశ్వరుడు కూడా అప్పుడప్పుడు ఆయుధములను సానపట్టుకుంటూ ఉంటాట. చక్రం ఇటువంటివి. వేదాంత దేశికులు అన్నారు, అమ్మవారు నే పడతానులేండి అని ఆ ఆయుధాలు తీసుకుని దయతో సానబట్టిందిట. ఇప్పుడు దయతో సానబట్టింది కాబట్టి ఆ ఆయుధాలు వచ్చి తగిలినా మనం చెయ్యం. అది తీసి ఆయన ప్రయోగిద్దాం అనుకున్నా ఆయనకి దయ కలుగుతుంది. తక్షాంతి సంవర్ధిని ఆవిడిక్కడ కూర్చుని ఓర్పు పట్టండి, మరి కలియుగం కదా అని అలా చెప్తూనే ఉంటుంది. ఇంటి ఇల్లాలు మంచి మాటలు చెప్తోందనుకోండి, పోన్లిద్దరూ ఓర్పు పట్టండి, మనవాళ్ళు కదా అంటోందనుకోండి, ఆయన ఉల్లాసంగా చేస్తాడు. మీకు ఎందుకంటారు ఇవన్నీ అని 10 మాటలు అందనుకోండి, అబ్బో ఇవన్నీ ఎక్కడ పడతానండి అని ఆయన అంటాడు. ఆమె వలన ఆయన పైకి కనపడదు, కానీ వెనక ఆవిడ ఉంటుంది. అలా తక్షాంతి సంవర్ధిని ఆయన ఓర్పుని ఆమె పెంచుతోంది. మన పట్ల వాత్సల్యం ఈశ్వరుడు చూపిస్తున్నాడు. అప్పుడు గోవు తన కడుపున పుట్టిన దూడని మాంసాహారి కాకపోయినా మావిని నాలుకతో నాకినట్టు మన పాపములను ఈశ్వరుడు తొలగించి కాపాడుతున్నాడు. కాపాడడానికి ఆవిడ ముందు కదులుతోంది. కదలడం కూడా ఏదో సామాన్యంగా కదలడం కాదు. శ్రీగుణరత్న కోశంలో పరాశర భట్టర్లు ఒక అద్భుతమైన మాట అంటారు. ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా కస్మై చితంజలిభరం వహతే వితీర్య అస్మైన కించిచితం కృతం ఇచ్చదాం వా త్వం లజ్జసే కథయకోయ ద్వారభావ అంటారు. త్రికరణ శుద్ధిగా ఎవరో వెళ్ళి అమ్మవారి దగ్గర ఇలా నమస్కారం పెట్టేట, అంజలి ఘటించాడు. త్రికరణ శుద్ధిగా పెట్టాడు నమస్కారం. ఒరే నువ్వు ఇంత త్రికరణ శుద్ధిగా నాకు అంజలి ఘటించావు, ఇహలోకమునందు నువ్వు సమస్త భోగములను అనుభవించు ఇస్తుందిట. 3 తరాలు చూడు దీర్ఘాయుష్మంతుణ్ణి చేస్తుందిట, ఆరోగ్యం ఇస్తుందిట, తేలికగా శరీరం నుంచి విడిపడేటట్టుగా చేస్తుందిట. బాగా అర్థం అవ్వాలి అంటే, కొద్దిగా కలిపి చెప్పాలి అంటే, శ్రీమన్నారాయణుడితో కలిసి భూమి మీదకి వచ్చి శరీరం విడిచిపెట్టేసిన తరువాత ఆ జీవుణ్ణి చెయ్యి పట్టి విమానంలోకి ఎక్కించుకుని వైకుంఠానికి తీసుకెడుతుంటే జీవుడు చుట్టూ చూసి, స్వామి మీ దర్శనమైంది, సంతోషం, మా అమ్మేది అని అడిగితే, ఒరే నువ్వు ఒకరోజు త్రికరణ శుద్ధిగా అంజలి ఘటించావు, అంజలి ఘటిస్తే నీకు ఇహలోకమునందు ఐశ్వర్యం ఇచ్చాను, 3 తరాలు ఇచ్చాను, ఆరోగ్యం ఇచ్చాను, దీర్ఘాయుర్దాయం ఇచ్చాను,
తేలికగా శరీరం నుంచి విడివిడిపోయే అదృష్టం ఇచ్చాను, శ్రీవైకుంఠానికి తీసుకెడుతున్నాను, ఇంతకన్నా నేను ఇంకా ఏమీ చెయ్యలేకపోయానని సిగ్గుపడి ఎర్రబడిన ముఖంతో అదిగో తెర పక్కన నించుందంటట. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశముహోత్సాహ సర్వశోక వినాశన శత్రూన్ సంహర మాం రక్షశ్రియందాభయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శోభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం, కొన్ని పంచాంగాల్లో దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం 6:47, సూర్యాస్తమయం 5:45. తిథి పూర్ణిమ తెల్లవారుజామున 6:02 వరకు, నక్షత్రం మృగశిర రాత్రి 10:23 వరకు, వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 8:59 నుంచి 9:42 వరకు, మరల రాత్రి 10:58 నుంచి 11:50 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 1:19 నుంచి 2:58 వరకు, రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు, అష్టకవర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10:50. నేటి విశేషం మంగళవారం, దత్తాత్రేయ జయంతి, అలాగే ఆర్ద్రోత్సవం. ధనుర్మాసంలో 10వ శుభదివసం. దత్తాత్రేయ జయంతి సందర్భంగా మనం దత్తాత్రేయుడిని, అనఘాదేవిని పూజించుకోవడం ద్వారా సంపదతో పాటు సంపదను వినియోగించే బుద్ధి కుశలత కూడా వస్తుంది. గతంలోని అనుభవము, వర్తమానంలోని అవసరము, భవిష్యత్తులో దీని పరిణామము, ఈ మూడిటిని కూడా సమన్వయాత్మకంగా ఆలోచించి కార్యనిశ్చయం చేసుకునేటువంటి బుద్ధి కుశలత ఏర్పడుతుంది. ఆర్ద్రోత్సవం సందర్భంగా శివునికి పూజ, అభిషేకం మొదలైనవి ఆచరించడం ద్వారా వారి యొక్క అనుగ్రహంతో సకల కార్యాలు కూడా సానుకూలమవుతాయి. ఈరోజు ప్రత్యేకించి బంగారము, లవణము కలిపి దానం చేయాలి. అది విశేషమైన సత్ఫలితాన్ని ఇస్తూ జ్ఞానాన్ని, విఘ్న రాహిత్యాన్ని కూడా అందజేస్తుంది. ముఖ్యంగా దృష్టి దోషాలను నివారిస్తుంది. లవణంతో కలిపిన సువర్ణాన్ని దానం చేయడం ద్వారా మనకు దృష్టి దోషాలు ఎన్నో ఇబ్బంది పెడుతుంటాయి. వాటి నుంచి మనం విముక్తిని సాధించడానికి ఈ సువర్ణ సహిత లవణ దానం బాగా ఉపకరిస్తుంది. ధనుర్మాసంలో 10వ శుభదివసాన గోదాదేవి వివరిస్తోంది. అపూర్వమైన ఆభరణాలతో సుఖాలలో ములిగి ఉన్న ఓ గోపిక, మా అందరికంటే ముందుగా లేచి చక్కగా నోములు నోచి మంచి ఫలితాలను పొందాలి అని అనుకున్నావే. ఈ విధంగా చేయాలి అంటే నీవు మాకంటే ముందుగా నిద్ర లేవాలి. కానీ ఏమిటి, ఇంకా లేచి ఎంత పిలిచినా లేవట్లేదే, వాకిలి తలుపులు తీయడం లేదే, సమాధానం చెప్పడం లేదే, ఇంకా గాఢ నిద్రలోనే ఉన్నావా? కుంభకర్ణుడితో పోటీ పెట్టుకున్నావా? కుంభకర్ణుడు నీతో ఓడిపోయి తన నిద్రను కూడా నీకు ఇచ్చేసాడా ఏమిటి? తెలివి తెచ్చుకో. రామావతారంలో రాముడు రావణాసురుని తమ్ముడు అయినటువంటి కుంభకర్ణుణ్ణి సంహరించాడు. అలాగే భగవంతుని సేవించినట్లయితే నీలో దాగి ఉన్నటువంటి కుంభకర్ణుడి నిద్ర తొలగిపోతుంది. నువ్వు తలుపులు తెరవకపోయినా పర్వాలేదు, కనీసం మా మాట విని పలకవా? తొందరగా లేచి వచ్చి తలుపులు తెరిచి పరిమళించేటువంటి తులసిమాలను, కిరీటల్ని ధరించినటువంటి ఆ నారాయణుని యొక్క సేవ మనమందరం కలిసి చేద్దాం, ఆయన కీర్తిద్దాం. ఆ స్వామి ధర్మాత్ముడు మనకు కావలసినవన్నీ ఇచ్చి తన ఆశ్రయస్థానమైన పరమపదాన్ని ప్రసాదిస్తాడు. లేచి వచ్చి మా వ్రతంలో చేరు అని గోపికను లేపుతోంది. నేటి ఆణిముత్యాలు.
చిరునవ్వు ప్రతికూల పరిస్థితులను కూడా అవకాశాలుగా మార్చగలదు. పిఠాపురం శ్రీపాద వల్లభుల వారి సుక్షేత్రం సువిశాలంగా ప్రకృతి శోభతో అలరారుతుంటుంది. దత్తాత్రేయ మూల స్థానాలలో మొదటి స్థానం ఆక్రమించేవి మేడి చెట్లు. ఈ పిఠాపురంలో కొలువైన శ్రీపాద శ్రీవల్లభ స్వామి దివ్యాలయానికి దేశ విదేశాల నుంచి భక్తులు విశేషంగా తరలివస్తారు. దత్తావతార గురు పరంపరలో తొలి అవతారం శ్రీపాద శ్రీవల్లభులు. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో స్వామి చెప్పినట్లుగా పిఠాపురంలో ఆవిర్భవించారు. శ్రీపాద శ్రీవల్లభ భక్తులందరూ దర్శింపదగ్గ దివ్య క్షేత్రం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానం. ఇది పిఠాపురంలోని పెద్ద బజారులో వేణుగోపాల స్వామి గుడి వీధిలో నెలకొని ఉంది. ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభుల వారి పాదుకలు ప్రతిష్ఠించారు. ఈ సంస్థానంలో స్వయంభూగా వెలసిన దత్తాత్రేయుని సన్నిధిలో అనునిత్యం ఆధ్యాత్మిక భజనలు వీణుల విందుగా సాగుతాయి. శ్రీ గురుచరిత్రలో పేర్కొన్న శ్రీపాద శ్రీవల్లభులు సుమతి రాజశర్మ దంపతులకు దత్తాత్రేయ స్వామి వరానుగ్రహ ఫలితంగా 1320 సంవత్సరంలో వినాయక చతుర్థి నాడు పాదభాగంలో శ్రీ అనే రేఖతో జన్మించి శ్రీపాద శ్రీవల్లభులుగా అనేక మహత్తులను ప్రదర్శించి ఇక్కడే అంటారు. ఆనాటి కాలం వివాహ యోగ్యత ప్రకారం వివాహం కాని అవిటి సోదరులకు పాదాలు నేత్రాలు ప్రసాదించి తల్లిదండ్రుల్ని ఆనందింపచేసింది కూడా ఇక్కడేనంటారు. ముక్తికాంతను చేపట్టి అనేక క్షేత్రాలు దర్శించి దత్తభక్తిని విశేషంగా స్వామి ప్రచారం చేశారు. ఇప్పటికీ స్వామి ప్రతిరోజు ఇక్కడ భిక్షని ఎవరో ఒకరి ఇంట స్వీకరిస్తారని ప్రతీతి. యోగులకు నిజరూప దర్శనంతో తనను నమ్మి కొలిచే భక్తులకు ఏదో ఒక రూపంతో స్వామి స్వయంగా మాట్లాడతారు అని ఇప్పటికీ చెప్పుకుంటారు. స్వామివారి క్షేత్రంలో మండల మాలధారణ చేసిన వారికి, గురుచరిత్ర సప్తాహ పారాయణం చేసేవారికి, మండలం పాటు 108 ప్రదక్షిణలు చేసిన వారికి కోరిన కోరికలు తీరడం ఇక్కడి భక్తులకు అనుభవైక వేద్యం. కేవలం ఈ పిఠాపురంలో మాత్రమే స్వామి స్వయంభూగా గర్భాలయంలో త్రిముఖాలతో భక్తులకు దర్శనమిస్తారు. ఈ క్షేత్రంలో వెలిసిన శ్రీ స్వయంభూ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారి మూలమూర్తి దర్శనం సకల పాపహరణం. ఈ పిఠాపురానికి వచ్చిన భక్తులందరికీ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారి మూలమూర్తి నేత్రపర్వంగా అనుగ్రహిస్తుంది. ఈ స్వామివారి ముందు భాగాన పాదుకలను దర్శించుకోవచ్చు. దత్తాత్రేయ స్వామివారికి మాఘశుద్ధ అష్టమి నుండి దశమి వరకు 3 రోజుల పాటు బ్రహ్మోత్సవాలను ప్రత్యేక అభిషేక హోమాది క్రతువులతో ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి ఆదివారం ఇక్కడ స్వామివారికి తైలాభిషేకం చేస్తారు. ఈ అభిషేకం దర్శించిన భక్తులకు సకల దోషాలు పరిహరించబడతాయి. ప్రతి పౌర్ణమి నాడు దత్తహోమం నిర్వహిస్తారు. ఈ స్వామివారిని దర్శించినంతనే ఈతి బాధలన్నీ మాయమవుతాయి. భవబంధాల్లో చిక్కుకున్న మనసు తేలికవుతుంది. సుఖశాంతులకు సుగమమైన మార్గాన్ని చూపుతాడు దత్తుడు. దత్తస్వామి వారిని యోగశక్తి అయిన అనఘాలక్ష్మి సమేతంగా అష్టసిద్ధుల సహితంగా ప్రతిష్ఠించడం వలన దత్తమూర్తి అత్యంత మహిమాన్విత మూర్తిగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ భక్తులు తీసుకునే 41 రోజుల పూర్ణ ఫలదీక్ష అత్యంత విశిష్టమైనది. స్వామి సన్నిధిలో అనఘావ్రతం ఆచరిస్తే సకల పాపాలు పటాపంచలై అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. శ్రీపాద వల్లభ జన్మస్థలమైన పిఠాపురంలో శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ అనఘా దత్తక్షేత్రాన్ని నిర్మించారు. శ్రీదత్త అనఘాదేవికి ఊయల సేవ కూడా ఇక్కడ ఘనంగా నిర్వహిస్తారు. జై గురుదత్త, శ్రీ గురుదత్త. యద్యత్కృతం భో భవతా ప్రియేణ తత్తత్ప్రియం మే కిల ప్రాణనాథ తదప్రియం నాస్తి మమాత్ర సృష్టౌ యతః సదా త్వాం గురుదత్తమీడే. ఓ ప్రాణనాథ, నువ్వు నాకు ప్రియుడవు కనుక నువ్వు చేసిన ప్రతి పని ప్రియంగా ఉంటుంది. అందువల్ల నువ్వు చేసిన ఈ సృష్టిలో నాకు అప్రియమైనది ఏదీ లేదు. దీనికి అంతటికీ కారణం ఏమిటంటే నేను ఎల్లప్పుడూ గురుదత్తుడవైన నిన్నే స్తుతిస్తున్నాను. ఓ దత్తదేవా, నీకు నమస్కారం. మహావిష్ణువుకు అలంకారం ఇష్టం కదా. శివుడికి అభిషేకం చాలా ఇష్టం. సూర్యుడికి నమస్కారం, సూర్య నమస్కారం అంటామే,
నమస్కారం ఇష్టమైతే ఇంద్రుడికి యజ్ఞాలంటే ఇష్టం, అమ్మవారికి అర్చన అంటే చాలా ఇష్టం. అలాగే దీపప్రియ కార్తవీర్య దత్తస్తు స్మరణప్రియ. దీపం వెలిగించడం కార్తవీర్యుడికి ఇష్టమైతే స్మరణ చెయ్యటం దత్తస్వామికి చాలా ఇష్టం. ఈ రహస్యం తెలపటానికే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామివారు దత్తస్తవంలో దత్తప్రభువును స్మర్తృగామి సనోవతు, స్మరించగానే సంతోషిస్తూ వచ్చి అనుగ్రహించే స్వామికి నమస్కారము అని స్తుతించారు. అటువంటి దత్తస్వామి పుట్టినరోజు ఈరోజు. స్వామి సకల సద్గుణాలు గలవాడు, సకల శక్తులు గలవాడు, సర్వజ్ఞుడు, యోగీశ్వరుడు, సకల లోకవాసుల చేత పూజలందుకొనే జగద్గురువు. ఆ జగద్గురువు మీద దృఢమైన భక్తి కలగాలి. అప్పుడే స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. నేను నాది అనే అహంకార మమకారాలు తొలగిపోతాయి. దత్తస్వామి మీద భక్తి దృఢపడిన కొద్దీ సాధకుడికి స్వామియే పరబ్రహ్మ అని తెలుస్తుంది. ఆ దత్త పరబ్రహ్మను బ్రహ్మాండ పురాణం ఇలా స్తుతించింది. దత్తస్వామి ప్రకాశంతోనే ఈ సమస్తం ప్రకాశిస్తుంది. దత్తుడే జీవుడిగా ఉన్నాడు, ఈశ్వరుడిగా ఉన్నాడు. ఈ ప్రపంచాన్ని సృష్టించి అందులోకి దత్తుడే ప్రవేశించి ఈ ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తున్నాడు. దత్తుడే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అనే 3 శరీరాలను సృష్టించి అందులోకి ప్రవేశించి వెలుగుతున్నాడు. దత్తదేవుడే వ్యష్టి రూపంగా జీవుడిగా ఉన్నాడు, సమష్టి రూపంగా ఈశ్వరుడై ఉన్నాడు. మోక్షం కోసం ఎల్లప్పుడూ దేవతలు మొదలైన వారిచే ధ్యానించబడుతూ ఉన్నాడు. ఆనందమే దత్తస్వామి స్వరూపుడు. అలాంటి తన స్వరూపంతో స్వామి ఈ ప్రపంచాన్ని ఆనందింపజేస్తున్నాడు. స్వామి నాశం లేనివాడు, ఇక పుట్టుక లేనివాడు కూడా, విభుడు, ఒకే ఒక్కడే ఉన్నాడు. ఆయనకు 6 వికారాలు లేవు. అంటే పుట్టుట, ఉండుట, పెరుగుట, మార్పు చెందుట, క్షీణించుట, నశించుట అనే 6 వికారాలు లేవు. ఆయన ఆనందగనుడు. అటువంటి శ్రీ దత్త పరబ్రహ్మకు నమస్కారం. దత్త భగవానుడి యందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి దృఢమైన భక్తి కలిగి ఉన్నవాడికి స్వామియే పరబ్రహ్మ అని తెలుపుతున్నాడు కూడా. అటువంటి స్వామిని ఆశ్రయించటం వల్ల భక్తుడు శాస్త్ర విధిని పాటించటంతో ఎంతో ప్రీతిపాత్ర గలవాడే ఉంటాడు. ధర్మం పట్ల ఆసక్తి కలిగి ఉంటాడు. సత్కర్మలను ఆచరిస్తూ మనస్సును పరిశుద్ధం చేసుకుంటాడు. పుణ్యాన్ని వృద్ధి చేసుకుంటూ ఉంటాడు. భగవంతుడి యందే దృఢమైన నిష్ట కలిగి ఉంటాడు. ఇలా దత్తస్వామిని ఉపాసించిన ఫలంగా చూడదగిన వస్తువులన్నీ నశించేవే అని తెలుసుకొని మోక్షం పొందటానికి అర్హుడవుతాడు. అప్పుడు ఆ పరమ భక్తుడికి దత్తస్వామి ఇచ్చ వల్లనే ప్రాణికోటికి అంతటికీ సుఖదుఖాలు కలుగుతున్నాయి అనే సత్యం తెలుస్తుంది, జ్ఞానం లభిస్తుంది. అందుచేత శ్రీ దత్తస్వామి అనుగ్రహం పొందాము అంటే బ్రహ్మానందం లభించినట్లే అవుతుంది కదా మనం పొందామంటే. కనుక ఇంతటి అనుగ్రహం కలగటానికి ప్రతి ఒక్కరూ సహనము, సమత్వము, కనికరము, స్నేహశీలత, శ్రద్ధ, భక్తి అనే సద్గుణాలు కలిగి ఉండాలి. ఇది తప్ప మరో దారి లేదు. దత్తస్వామి అవ్యాజ కరుణామూర్తి. ఏ కారణము లేకుండానే స్వామి కరుణను ప్రసాదింపజేస్తూ ఉంటాడు.
అలాంటి దత్త భగవానుడి యొక్క తత్వాన్ని పురాణాలు విపులంగా చెప్పాయి. అలాగే శాండిల్యోపనిషత్తు, దత్తోపనిషత్తు, అవధూతోపనిషత్తు మొదలైనటువంటి ఉపనిషత్తులు కూడా స్పష్టంగా వివరించాయి. శ్రీ దత్తప్రభువే సచ్చిదానందుడు, పరబ్రహ్మ. కాబట్టి ఆయన గురించి తెలుసుకున్నా తెలుసుకోవలసింది ఇంకా మిగిలే ఉంటుంది. అంతా తెలుసుకున్నప్పటికీ ఇంకా ఉంది. అటువంటి ఆత్మశక్తి స్వరూపుడైనటువంటి దత్త పరబ్రహ్మను నిరంతరం స్మరించాలి. ఎందుకంటే స్వామి స్మరణకు వశుడవుతాడు, అనుగ్రహిస్తాడు. కనుక దత్తా అనే మహామంత్రాన్ని స్మరించండి. స్మరించిన వారి వద్దకు స్వామి వచ్చి అనుగ్రహిస్తాడు. ఈ మాట వింటుంటే ఈ కాలం వారికి చాలా పెద్ద సందేహంగా ఉంటుంది. దత్తుడేమిటండి, ఈ కాలంలో వచ్చి అనుగ్రహించడం ఏమిటండి, ఇది నిజంగా జరుగుతుందా అని అనుకొని నవ్వుకుంటూ సందేహిస్తారు. అలా సందేహించడం తప్పు. ఇది సత్యమే. ఇలాంటి సందేహమే పూర్వము దలాదన మహర్షికి వచ్చింది. ఆయన దత్తస్వామి ప్రతిజ్ఞను విని తనలో తాను దత్తస్వామి నిజంగా పిలవగానే వచ్చేటువంటి దేవుడా, నేనే మాట నమ్మలేకపోతున్నానే, నేను ఈ మాట ఎట్లా నమ్మాలా, నేను దీని గురించి ఆయననే అడిగి నా సందేహాన్ని తీర్చుకుంటాను అని అనుకొని ఒకనాడు దలాదన మహర్షి దత్తస్వామి దగ్గరికి వెళ్ళి తనకు గల సందేహాన్ని చెప్పాడు. అప్పుడు దత్తస్వామి, ఓ మహర్షి, ఇందులో కొంచెం కూడా సందేహం లేదు, ఇది సత్యం. భక్తి ఉన్నా లేకపోయినా సరే నన్ను ఎవరు స్మరిస్తారో నేను వారి వద్దకు వెళతాను, వారి కోరికలు తీరుస్తాను. నా రాక ఎప్పుడూ కూడా వ్యర్థం కాదు, లాభం చేకూరుస్తుంది అని స్వామి ఆ మహర్షికి తన వజ్రకవచాన్ని ఉపదేశించాడు. ఆ దత్తమూర్తికి తన మహిమను చూపటం కన్నా తన భక్తుల మహిమలను చూపించడమే చాలా ఇష్టం. తన భక్తుల కీర్తిని విస్తరింపచేయటమే ఇష్టం. భక్తుల మాట నిజం చేయటమే ఇష్టం. తనకు తన భక్తులకు కొంచెం కూడా భేదం లేదని నిరూపిస్తూ ఉండటమే ఇష్టం. ఇదే దత్తస్వామి నిరంతరము చేసే తపస్సు. కనుక అంతగా భక్తులకు శుభాలు కలగాలని కోరుకునే దత్తస్వామిని అందరూ ఆశ్రయించండి. ఎప్పుడు నేనే దత్తుడిని అని అనుకోండి. అలా అనుకోవటం వల్ల దత్తుడే అయిపోవటం జరుగుతుంది అని దత్తోపనిషత్తు చెప్పింది. అంతకన్నా అందుకోవలసింది లక్ష్యం లేదు కదా, పొందవలసిన ఫలమే లేదు. దత్తోహమస్మీతి వదంతి వాచ తథా నిదిధ్యాస పరాశ్చ చిత్తే ఏతేన సంసారిణ ఇత్యమోఘం వరం దదానం గురుదత్తమీడే. ఎవరైతే నేనే దత్తుడని అని వాక్కుతో పలుకుతూ మనస్సులో నిదిధ్యాస తత్పరులై ఉంటారో, ధ్యానిస్తూ ఉంటారో, వారు సంసార బంధనాలతో చిక్కుకోరు. అలాంటి వరాన్ని ఇచ్చేటువంటి శ్రీ గురుదత్త ప్రభువును స్తుతిస్తున్నాను. ఆ స్వామికి నమస్కారం. ఈ దత్త జయంతి నాడు దత్త పరబ్రహ్మను ఆరాధించడం వల్ల సర్వానర్థాలు తొలుగుతాయి, సర్వమంగళాలు లభిస్తాయి. ఇవి లభించటానికి స్వామి యోగాన్ని కూడా ప్రసాదిస్తాడు. ఆ యోగ సాధనలో ఆటంకం కలిగించే విఘ్నాలను తొలగించి సత్య దృష్టి కలిగిస్తాడు. అలా ధర్మ మార్గంలో నడిపించి జీవితాన్ని ధన్యం చేస్తాడు. ఇలా ఎల్లప్పుడూ లోకక్షేమం కోసమే పాటుపడుతూ ఉండే దత్తస్వామి ఈ లోకానికి సంబంధించిన సుఖాలను అందరికీ అనుగ్రహించుగాక, పరలోకానికి సంబంధించిన సుఖాలను అనుగ్రహించుగాక అని
ఆశీర్వదిస్తూ శ్రీ గురుదత్త, జై గురుదత్త. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. అస్య శ్రీ దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రమంత్రస్య కిరాతరూపీ మహారుద్ర ఋషిః అనుష్ఠుప్ ఛందః శ్రీ దత్తాత్రేయో దేవత. ద్రాం బీజం ఆం శక్తిః క్రౌం కీలకం. ఓం ద్రాం ఆత్మనే నమః. ఓం ద్రీం మనసే నమః. ఓం ఆం ద్రీం శ్రీం సౌః. ఓం క్లాం క్లీం క్లూం క్లైం క్లౌం క్లః. శ్రీ దత్తాత్రేయ ప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః. ఓం ద్రాం అంగుష్టాభ్యాం నమః. ఓం ద్రీం తర్జనీభ్యాం నమః. ఓం ద్రూం మధ్యమాభ్యాం నమః. ఓం ద్రైం అనామికాభ్యాం నమః. ఓం ద్రౌం కనిష్ఠికాభ్యాం నమః. ఓం ద్రః కరతలకరపృష్టాభ్యాం నమః. ఓం ద్రాం హృదయాయ నమః. ఓం ద్రీం శిరసే స్వాహ. ఓం ద్రూం శిఖాయై వషట్. ఓం ద్రైం కవచాయ హుం. ఓం ద్రౌం నేత్రత్రయాయ వౌషట్. ఓం ద్రః అస్త్రాయ ఫట్. ఓం భూర్భువస్వరోమితి దిగ్బంధః. అథ ధ్యానం. జగదంకురకందాయ సచ్చిదానందమూర్తయే దత్తాత్రేయాయ యోగీంద్రచంద్రాయ పరమాత్మనే. కదా యోగి కదా భోగి కదా నగ్నః పిశాచవత్. దత్తాత్రేయో హరిః సాక్షాత్ భుక్తిముక్తిప్రదాయకః. వారాణసీపురస్నాహీ కొల్హాపురజపాధరः. మాహురీపురభిక్షాసీ సహ్యశాయీ దిగంబరः. ఇంద్రనీలసమాకారः చంద్రకాంతి సమద్యుతిః. వైడూర్యసదృశస్ఫూర్తిः చలత్కించిజ్జటాధరः. స్నిగ్ధదావల్యయుక్తాక్షో అత్యంతనీలకనీనికः. భ్రూవక్షः శ్మశ్రునీలాంకः శశాంకసదృశాననः. హాసనిర్జితనిఘారः కంఠనిర్జితకంబుకः. మాంసలాంసో దీర్ఘబాహుः పాణినిర్జితపల్లవः. విశాలపీనవక్షాచ్చ తామ్రపాణిర్దలోదరः. పృథులశ్రోణిలలితో విశాలజఘనస్థలः. రంభాస్తంభోపమానోరుః జానుపూర్వైక జంగకः. గూఢగుల్పः కూర్మపృష్ఠో లసత్పాదో పరిస్థలः. రక్తారవింద సదృశ రమణీయ పదాధరः. చర్మాంబరధరో యోగి స్మర్తృగామీ క్షణే క్షణే. జ్ఞానోపదేశ నిరతో విపద్ధరణ దీక్షితః. సిద్ధాసన సమాసీన రుజుకాయో హసన్ముఖः. వామహస్తేన వరదో దక్షిణేన భయంకరः. బాలోన్మత్త పిశాచీభిః క్వచిద్యుక్తః పరీక్షితः. భస్మోద్ధూలిత సర్వాంగో మహాపాతకనాశనः. సర్వరూపీ సర్వదాత సర్వగః సర్వకామదః. భస్మోద్ధూలిత సర్వాంగో మహాపాతకనాశనः. భుక్తిప్రదో ముక్తిదాత జీవన్ముక్తో న సంశయः. ఏవం ధ్యాత్వానన్యచిత్తో మద్వజ్రకవచం పఠేత్. మామేవ పశ్యన్ సర్వత్ర స మయా సహ సంచరేత్. దిగంబరం భస్మ సుగంధలేపనం చక్రం త్రిశూలం డమరుం గదాయుధం. పద్మాసనం యోగి మునీంద్రవందితం దత్తేతి నామ స్మరణేన నిత్యం. ఓం లం పృథివ్యాత్మనే గంధం సమర్పయామి. ఓం హం ఆకాశాత్మనే పుష్పాణి పూజయామి. ఓం యం వాయువాత్మనే ధూపమాఘ్రాపయామి. ఓం రం అగ్నియాత్మనే దీపం సందర్శయామి. ఓం వం అమృతాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి. ఓం సం సర్వాత్మనే సర్వోపచారాన్ సమర్పయామి. దత్తాత్రేయ శిరః పాతు సహస్రాబ్జేషు సంస్థితః.
फालं पात्वा नसूयेयः चन्द्रमण्डलमध्यगः कूर्चं मनोमयः पातु हंक्षं द्विदलपद्मभूः ज्योतिरूपोक्षिणी पातु पातु शब्दात्मकः श्रुति नासिकां पातु गन्धात्मा मुखं पातु रसात्मकः जिह्वां वेदात्मकः पातु दन्तोष्टौ पातु धार्मिकः कपोलावत्रिभूः पातु पात्वशेषं ममात्मवित् स्वरात्मा षोडशाराब्जस्थितः पात्ववताद्गलम् स्कन्दौ चन्द्रानुजः पातु भुजौ पातु कृतादिभूः चतुर्णी शत्रुजित् पातु पातु वक्षस्थलं हरिः कादिटान्तद्वादशार पद्मगो मरुदात्मकः योगीश्वरेश्वरः पातु हृदयं हृदयस्थितः पार्श्वे हरिः पार्श्ववर्ती पातु पार्श्वस्थितः स्मृतः हठयोगादियोगज्ञः कुक्षी पातु कृपानिधिः डकारादिपकारान्त दशार सरसीरुहे नाभिस्थले वर्तमानो नाभिमु वन्यात्मकोऽवतु वह्नितत्त्वमयो योगी रक्षतान् मणिपूरकम् कटिं कटिस्थब्रह्माण्ड वासुदेवात्मकोऽवतु बकारादिलकारान्त षट्पत्राम्बुजबोधकः जलतत्त्वमयो योगी स्वाधिष्ठानं ममावतु सिद्धासनसमासीना ऊरू सिद्धेश्वरोऽवतु वादिशान्तचतुष्पत्र सरोरुह निबोधकः मूलाधारं महीरूपो रक्षताद्वीर्यनिग्रही पृष्ठं च सर्वतः पातु जानुन्यस्त कराम्बुजः जङ्गे पात्ववधूतेन्द्रः पात्वङ्घ्री तीर्थपावनः सर्वाङ्गं पातु सर्वात्मा रोमाण्यवतु केशवः चर्माम्बरः पातु रक्तं भक्तिप्रियोऽवतु मांसं मांसकरः पातु मज्जात्मकोऽवतु अस्तीनि स्थिरधिः पायात् मेदां वेदाः प्रपालयेत् शुक्रं शुककरः पातु चित्तं पातु दृढाकृतिः मनोबुद्धिमहङ्कारं ऋषिकेशात्मकोऽवतु कर्मेन्द्रियाणि पात्वीशः पातु ज्ञानेन्द्रियाण्यजः बन्धून् बन्धूत्तमः पायाचतुर्भ्यः पातु शत्रुजित् गृहारामधनक्षेत्र पुत्रादीन् शङ्करोऽवतु भार्यां प्रकृतिवित् पातु पश्वादीन् पातु शार्ङ्गभृत् प्राणान् पातु प्रधानज्ञो भक्ष्यादीन् पातु भास्करः सुखं चन्द्रात्मकः पातु दुःखात् पातु पुरान्तकः पशून् पशुपतिः पातु भूतिं भूतेश्वरो मम प्राच्यां विषहरः पातु पात्वाग्नेयां मखात्मकः यां यां धर्मात्मकः पातु नैऋत्यां सर्ववैरिभृत् वराहः पातु वारुण्यां वायव्यां प्राणदोऽवतु कौबेर्यां धनधः पातु पात्वीशान्यं महागुरुः ऊर्ध्वं पातु महासिद्धः पात्वदस्ताज्जटाधरः रक्षाहीनं तु यत् स्थानं रक्षत्वादिमुनीश्वरः एतन्मे वज्रकवचं यः पटे चृणुयादपि वज्रकाय चिरञ्जीवी दत्तात्रेयोगमब्रुवम् त्यागी भोगी महायोगी सुखदुःख विवर्जितः सर्वत्र सिद्धसङ्कल्पो जीवन्मुक्तोऽद्य वर्तते इत्युक्त्वान्तर्दधे योगी दत्तात्रेयो दिगम्बरः दलादनोऽपि तज्जप्त्वा जीवन्मुक्तः स वर्तते बिल्लो दूरश्रवानाम तदानीं श्रुतवानिदं सकृच्छ्रवणमात्रेण वज्राङ्गो भवदप्यसो इति श्री दत्तात्रेय वज्रकवचं समाप्तम्।